హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజు నేను ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే ఓట్స్తో పొంగనాలు. అయితే ఈ రెసిపీ చూసే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని టచ్ చేస్తే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదామండి. నేను ఓట్స్ తీసుకున్నాను. ఇవి ఓల్డ్ ఫ్యాషన్ రోల్డ్ ఓట్స్. ఇవి నేను 2 కప్స్ తీసుకున్నాను. ఈ కప్పుతో 2 కప్స్ మెజర్మెంట్ తీసుకున్నాను. తీసుకొని వీటిని లో ఫ్లేమ్లో ఈ మంచి స్మెల్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి. ఇలా ఓట్స్ ప్యాన్లో వేసుకొని లో ఫ్లేమ్లో ఇవి మాడకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఓట్స్ వేగిన తర్వాత ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది. పచ్చివాసన పోయి ఆ స్మెల్ వచ్చి ఈ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వీటిని కలుపుతూ ఇలా వేయించుకోవాలి. చూడండి, ఓట్స్ వేగిపోయినాయి. ఇప్పుడు వీటిని తీసుకొని కొంచెం చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన ఓట్స్ను ఒక మిక్సీ జార్లో తీసుకున్నాను. మిక్సీ జార్లో తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్ పౌడర్ను ఇలా ఒక బౌల్లోకి తీసుకున్నాను. బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనిలోకి ఒక చిన్న స్పూన్తో జీలకర్ర యాడ్ చేస్తున్నాను. తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. తర్వాత ఒక టీ స్పూన్ పెరుగు యాడ్ చేసుకున్నాను. సాల్ట్ చాలా తక్కువ వేసుకోండి. దీంట్లో ఊరికనే ఉప్పు ఎక్కువైపోతుంది కొంచెం వేసినా కానీ. సాల్ట్ చూసి తక్కువ వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటిని బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని దీనిలోకి మరికొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని దీన్ని అంతటిని బాగా కలిసే వరకు ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. కొన్ని వాటర్ ఎక్స్ట్రానే వేసుకోవాలి. బాగా లూజ్గా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా ఈ ఓట్స్ని వాటర్ వేసుకొని ఇలా స్మూత్గా కలుపుకొని ఇది కొంచెం నానే వరకు మూత పెట్టేసుకొని ఒక 15 to 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఈ ఓట్స్ నానేలోపు నేను ఒక చాపర్ తీసుకున్నాను. ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్లు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అలాగే కొన్ని కరివేపాకు ఆకులు కూడా వేసుకొని వీటన్నిటిని చాలా ఫైన్గా చాప్ చేసుకుంటున్నాను. ఈ చాపర్లో వేసుకోవడం వల్ల చాలా ఫైన్గా మనకి చాపింగ్ అనేది అవుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా ఆనియన్, క్యారెట్స్, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వీటన్నిటిని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇవి ఓట్స్లో కలుపుకొని పొంగనాలు వేసుకుందాం. ఒక 15 నుంచి 20 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూశాను. చూడండి ఫ్రెండ్స్, ఓట్స్ ఇలా మనం వేసిన వాటర్ని పీల్ చేసుకొని ఇలా థిక్ పేస్ట్ లాగా అయినాయి. మనం అందుకే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. నానబెట్టుకునే ముందు మీరు కన్సిస్టెన్సీని చూసుకొని వాటర్ అవసరమైతే మరికొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఓట్స్లోకి మనం ముందుగానే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, క్యారెట్స్, పచ్చిమిర్చి, ఇంకా పుదీనా, కొత్తిమీర ఆకుల్ని వీటిలో వేసుకొని వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలి. తర్వాత ఇలా గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని దీంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఒక్కొక్క దాంట్లో ఒక 2 డ్రాప్స్ ఆయిలే యాడ్ చేసుకున్నాను. చాలా తక్కువ ఆయిల్తోనే వీటిని రెడీ చేసుకుంటున్నాను. ఇలా అన్నిట్లోకి ఒక 2 to 3 డ్రాప్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నిట్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలా గుంత పొంగనాలని వేసుకుంటున్నాను.
ఇలా అన్నిట్లోకి ఈ గుంత పొంగనాల పిండి అనేది యాడ్ చేసేసుకొని ఈ ప్యాన్కి సరిపడా ఒక మూతను పెట్టేసుకొని వీటిని కుక్ చేసుకుంటున్నాను. వీటిని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కుక్ చేసుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే ఇవి మాడిపోతాయి, అలాగే లోపల కూడా సరిగ్గా కుక్ అవ్వదు. అందుకని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మూత పెట్టుకొని వీటిని స్లోగా కుక్ చేసుకోవాలి. అప్పుడు ఈ పైన కూడా చక్కగా కుక్ అవుతుంది, లోపల వరకు కుక్ అయ్యి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకుంటున్నాను. ఇవి ఒక సైడ్ అయితే వేగిపోయినాయండి. ఇప్పుడు వీటన్నిటిని నెమ్మదిగా ఒక్కొక్కటి ఇలా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా కుక్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ వేగినవన్నీ కూడా ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని వీటన్నిటిని కూడా రెండో వైపు కూడా కాలనివ్వాలి. ఈ రెండవ సైడ్ కూడా వీటిని ఒక 5 నిమిషాల సేపు ఇలా దోరగా కాలనిస్తే సరిపోతుంది. వేడి వేడి ఓట్స్ పొంగనాలు రెడీ అయ్యాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో దోరగా వేయించుకున్న ఈ ఓట్స్ పొంగనాల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకున్నాను. వీటిని నేను ముందుగా రెడీ చేసుకున్న గుమ్మడి గింజల కారంతో సర్వ్ చేసేసుకున్నాను. గుమ్మడి గింజల కారం రెసిపీ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి విజిట్ చేయండి. ఇవి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల సేపు వీటిని అలా పక్కన ఉంచితే ఇవి కొంచెం గట్టి పడతాయండి. లేకపోతే ఓట్స్లో ఉన్న జిగురుతనం వల్ల వేడివేడిగా ఉన్నప్పుడు తింటే ఇవి కొంచెం చేతికి అంటుతూ కొంచెం జిగురుగా అనిపిస్తుంది. అందుకని ఒక 5 నిమిషాల సేపు వీటిని ఆరనిచ్చి తర్వాత తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఓట్స్తో చేసిన ఈ హెల్దీ రెసిపీ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్. బాయ్.